ప్రైజ్ ద లార్డ్. జూన్ 11, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనము. ప్రియ దేవుని వారలారా, ఉదయకాల సమయంలో దేవుడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను అని అంటున్నారు. ఎవరిని తృప్తిపరిచెదరు అంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన విని అతనికి దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మోషే దేవుని చాటున నివసించేవాడంట. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. దేవుడే ఆశ్రయము, దేవుడే కోట, ఆయన నమ్ముకున్న దేవుడని దేవుని కొరకు గొప్పగా చాటింపు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఎటువంటి తెగులు కానీ, ఎటువంటి హాని కానీ, ఎటువంటి రోగము కానీ, ఏ అపాయము కానీ తన దరిదాపులకి రానివ్వకుండా దేవుడు కంచిగా, కోటగా ఉన్నారంట. అందుకే అంటున్నాడు, ఏ అపాయమునకు భయపడను, ఏ తెగులుకు నేను భయపడను. నా మార్గం అంతటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన దూతల్ని కాపుదలగా నాకు పంపిస్తూ ఉన్నాడు అని మోషే భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆయనకి దీర్ఘాయువు చేత తృప్తిపరచదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, అలాగే ఈ వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.